హాయ్ ఫ్రెండ్స్, కుర్చీలో కూర్చుని కటింగ్ వేయించుకుంటున్న ఈ వ్యక్తి మా నాన్న. ఈయన ప్రస్తుతం సంపాదించిన ఆస్తి 4 కుమారులు, 4 కోడళ్ళు, 6 మనవళ్ళు, 1 మనవరాలు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఏ విధంగా పిలుస్తారో ముంగమూరు వెంకటేశ్వరరావుకు ముందు తరువాత అని మా కుటుంబ చరిత్రలో పిలుస్తారు. ఈయన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి పట్టించుకోకపోయేసరికి బంధువుల దగ్గర ఊడిగం చేస్తూ బాల్యం అంతా బానిసలాగా కష్టపడుతూ గడిచింది. చివరకు బంధువులు కూడా తనని వాడుకొని పని చేయించుకున్నారు తప్ప తనకు ఏమీ సాయం చేయకపోవటం గ్రహించి వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి సొంతంగా కష్టపడుతూ బ్రతకటం ప్రారంభించాడు మా నాన్న. ఇప్పుడు మా పిల్లలకి ఏమైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నాం, బ్లడ్ టెస్టులు చేయిస్తున్నాం, మెడిసిన్ వాడుతున్నారు. మరి ఆ రోజుల్లో మా నాన్నకు ఎన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయో, ఎవరికి చెప్పుకుని ఉంటాడో, ఎలా భరించాడో, ఎన్నిసార్లు ఆకలి బాధను భరించాడో తలుచుకుంటే మనసు చలించిపోతుంది. మా పిల్లలకు మేము తీసుకొచ్చి పెట్టినట్లు ఆపిల్స్, ద్రాక్ష, దానిమ్మ వంటి ఫ్రూట్స్ మా నాన్నకు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఎవరూ లేరు. బాల్యం అంతా అందరిలా ఆటపాటలతో కాకుండా పశువులు, పొలాలు, పనులతో గడిచింది మా నాన్నకు. ఓకే ఫ్రెండ్.